హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది కదా, ఇంకా దాంట్లో భాగంగా ఈరోజు వాల్ ఆర్ట్ కాంపిటీషన్ ఉండే. దాంట్లో నా ఫ్రెండ్ పార్టిసిపేట్ చేస్తుంది. తనకి హెల్ప్ చేద్దామని నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. ఇంకా ఇక్కడ నేను వీడియో తీయడం కూడా స్టార్ట్ చేసినాను ఇప్పుడే. పొద్దున మాకు మిడ్ ఎగ్జామ్ ఉండే, అంటే ఈ రోజుతోటే లాస్ట్ ఎగ్జామ్స్. అండ్ ఈ రోజు నుంచి అన్ని కాంపిటీషన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఫెస్ట్ కోసం. అండ్ ఇలా వాల్ ఆర్ట్తో పాటు ఈరోజు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా దానికోసమే ఇలా ఫ్లాగ్స్ అన్నీ పెట్టారు అక్కడ దాకా. అండ్ ఈ వాల్ ఆర్ట్ ఇంతకుముందు ఈ వాల్ పైన ఉన్న ఆర్ట్స్ 2017 or 18లో వేసారంట. ఇంకా వీటిని ఒక 3-4 years ఉంచుతారని చెప్పారు. ఇప్పుడు మేము 2025లో వేసినాం కదా, ఇంకో 3-4 years ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. అలా నా ఫ్రెండ్కి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను కూడా పార్టిసిపేట్ చేసింది. తనతో పాటు మేము కూడా హెల్ప్ చేద్దామని వచ్చాము. మేము వచ్చిన టైంకి అసలు ఫుల్ ఎండ్ ఉంది గైస్, అంటే అటు సైడే ఫుల్ ఎండ్ వచ్చింది. ఇంకా అప్పటికి అంబ్రెల్లా తెచ్చుకోమని చెప్పారు అందరికీ. అలా మేము కూడా తెచ్చుకున్నాము. ఇంకా మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, హాఫ్ డేనే ఉంటుంది కదా కాలేజ్ అని లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు. ఇంకా ఉందామని డిసైడ్ అయిన తర్వాత నేను దిల్పసన్ కొనుక్కొచ్చుకొని తిన్నాను. ఇంకా ఇదంతా హాస్టల్ సైడ్ వ్యూ అన్నట్టు, గర్ల్స్ హాస్టల్ సైడ్ వ్యూ. నా ఫ్రెండ్ బ్యాగ్ తెచ్చుకుంటానంటే నేను కూడా వచ్చినాను అప్పుడు. ఇంకా ఇలా వీడియో తీస్తున్నాను. ఇవన్నీ చెప్తావా ఏంటి, వీడియోలో మా ప్రిన్సిపల్ సార్ ఇల్లు అది ఇది అనుకుంటా అలా మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఇంకా వాల్ ఆర్ట్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ పెన్సిల్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ చేయమన్నారు. ఆ తర్వాత కలర్స్ ఇస్తామని అన్నారు. ఇంకా పెన్సిల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మేము లంచ్ కూడా చేసి వచ్చాము. వచ్చిన తర్వాత కలర్స్ వేయడం స్టార్ట్ చేసినారు. అంటే మనకు నచ్చిన కలర్స్ తెచ్చుకోవాలి. మేము వచ్చిందే మధ్యాహ్నం, అంటే ఇంకా మేము కలర్స్ వేసే టైంకి ఫుల్ ఎండ స్టార్ట్ అయింది. నాకేమో ఇంట్రెస్ట్ వచ్చి కలర్స్ వేద్దామని వెళ్తున్నానా, ఆ ఎండకి అస్సలు ఉండలేకపోయినాను. ఏదో కొంచెం హెల్ప్ చేశాను వీళ్ళకి. అలా మాకు ఇచ్చిన కలర్స్తోనే మేము మిక్స్ మ్యాచ్ చేసి కొన్ని కలర్స్ కనిపెట్టి ఆ తర్వాత కలర్స్ వేయడం స్టార్ట్ చేసినాము. ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ముందు చెప్పినట్టు ఫుల్ ఎండల్లో అయినా కాసేపు హెల్ప్ చేశాను వాళ్ళకి. నాకైతే ఏమనిపించిందంటే, మాదే కొంచెం సింపుల్ ఆర్ట్, మిగతా వాళ్ళందరూ ఫుల్గా వేస్తున్నారు. అంటే మాకన్నా చిన్న ఆర్ట్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా మంచిగా వేశారు అందరూ. నేను లాస్ట్లో అన్నీ చూపిస్తాను. వాల్ ఆర్ట్ కంప్లీట్ చేయడానికి టైం అంటూ ఏం లేదు, ఇంకా 2-3 daysలో అయినా కంప్లీట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ డే కాబట్టి అప్పుడే అందరు కంప్లీట్ చేద్దామని అనుకున్నారు, కానీ అసలు ఎవ్వరి వల్ల కాలేదు. ఎందుకంటే ఫుల్ ఎండ, మళ్ళీ అంత ఈజీ కాదు కదా అంత ఎండలో నిల్చొని వేయడం. పాపం ఇప్పుడు చూపించిన ఇద్దరు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మొత్తం కంప్లీట్ చేశారు. నేను నెక్స్ట్ డే రాలేదు, ఎందుకంటే నాకు ఆ రోజే ఫుల్ ఎండకి సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మిడ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఒకరోజు హాలిడే తీసుకున్నాము. నేను నా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళిద్దరు వచ్చి వాల్ ఆర్ట్ వేశారు. ఇప్పుడు నేను మీకు అన్నీ చూపిస్తాను ఎవరెవరు ఏమేమి వేశారు. మేము స్టార్ట్ చేసిన ఒక్కరోజు అండ్ నేను నెక్స్ట్ డే రాలేదు. మళ్ళీ ఇది నెక్స్ట్ డే, ఆ రోజుకి అన్నీ అయిపోయాయి. ఒక్కరిద్దరేమో వేస్తున్నారు అంతే. ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను చూడండి. అండ్ మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి, ఎందుకంటే ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది వచ్చిందో కూడా చూపిస్తాను నేను.
అండ్ ఇది నా ఫ్రెండ్ వేసిన ఆర్ట్. నాకేమనిపించిందంటే ఆ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ పీచ్ కలర్ రెండు ఈక్వల్గా కనిపిస్తే బాగుండు అనిపించింది. అంటే కొంచెం డిఫరెన్స్గా ఉంది కదా అలా అనిపించింది. అండ్ ఒక్కొక్కరు అసలు మొత్తం పెయింట్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారు, అలా వేశారు అసలు. అండ్ నెక్స్ట్ డే రంగోలీ కాంపిటీషన్ కూడా జరిగింది. నా ఫ్రెండ్ ముగ్గేస్తున్నానని చెప్పింది, ఇంకా అందుకనే తన ముగ్గు చూడడానికి వచ్చాను నేను. అలా అన్నీ చూపిస్తున్నాను, తను వేసింది ఏదో మీకు చూపిస్తాను లాస్ట్కి. నా ఫ్రెండ్ వేసిన ముగ్గిదే, ఎంత బాగా వేసిందో అనుకుంటున్నారా తను వేసిందని, కానీ కాదు, వాళ్ళ ఫ్రెండ్ వేస్తే తనకి హెల్ప్ చేసింది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ మేక్ సెన్స్ రెస్పెక్ట్ హ్యాస్ బెస్ట్ రైట్స్. అలా రంగోలీ కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత మేమేమనుకున్నామంటే అందరు డ్యాన్సులు నేర్చుకున్నారు కాలేజ్లో, అసలు మాకేం పని లేదు, ఇంకా షాపింగ్కి వెళ్దామని అప్పటిదప్పుడు అనుకొని మేము హన్మకొండ షాపింగ్కి వెళ్ళాము, జూడియోకి వెళ్ళాము. అక్కడ ఫెస్ట్ అప్పుడు డీజే నైట్ ఉంది ఒకరోజు, దానికోసం షాపింగ్ చేద్దామని అనుకున్నాము. ఏంటంటే జీన్స్ వేసుకుందామని అనుకున్నాము అందరము. అందుకోసమనే ఇంకా కొత్తగా ఏమైనా షాప్ చేద్దామని జూడియోకి వచ్చాము. అప్పటికి ఇంకా కరీంనగర్లో ఓపెన్ కాలేదు, అందుకనే హన్మకొండకు వచ్చాము. ముందే ఫుల్గా వీడియో కూడా ఏం షూట్ చేయలేదు, ఒక 2-3 అవర్స్ షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము అంతే. గైస్ బాయ్, సబ్స్క్రైబ్.